కొంచెం టైం ఇవ్వండి, నేను సార్ట్ అవుట్ చేస్తాను. అంతవరకు మీరు ఇలా భోజనాలు మానేయద్దు ప్లీజ్. ప్రేమతోనే బ్రతిమలాడుతున్నాను. నేను తిరిగి హాస్పిటల్కి వెళ్తున్నాను, తప్పుగా అనుకోకండి. ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే, తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో, సేరువైనా సేదు దూరాలే, తోడవుతూనే ఈడే వైనాలే, నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో, ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా. వచ్చేసరికి మీరిద్దరూ ఈ మూడ్లో ఈ లుక్లో మాత్రం ఉండకండి. జరిగిన దానికి బాధపడుతూ కూర్చున్నా, ఎవరి మీదో కోపంతో ఉన్నా సమస్యలు పరిష్కారం కావు. ఈ విషయం మీకు కూడా తెలుసు. నా పెంపకం మీద నాకు నమ్మకం ఉంది. నాతో గొడవ పడాలన్నా, నా మీద కోప్పడాలన్నా మీ ఓపిక కావాలి కదా. మీ శక్తి కన్న తల్లిగా నాకు తెలుసు. అందుకే అలా కన్నం మీద చూపించకండి ప్లీజ్. అమ్మగా నా మీద మీకు కోపం ఉన్నా, బిడ్డలుగా మీ మీద నాకు ప్రేమ ఉంది. గుడ్ మార్నింగ్ గుణ. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? డల్గా ఉన్నావు కదా, హాస్పిటల్కి వస్తావో రావో అని డౌట్ వచ్చింది. నీకు నీ రెస్పాన్సిబిలిటీస్ గుర్తొచ్చినందుకు, ఇంక రెగ్యులర్గా వస్తావన్న నమ్మకం కలిగినందుకు, పర్సనల్ విషయాల్లో పడి ప్రొఫెషన్ని ఎక్కడ నెగ్లెక్ట్ చేస్తావో అన్న భయం తొలగించినందుకు. ఆపుతావా? ముందు పేషెంట్స్ గురించి, ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ గురించి చెప్పు. గుణ, నీతో మాట్లాడాలి. నాకు నీతో మాట్లాడాలని లేదు, నీ మాటలు వినాలని కూడా లేదు. వినేవాళ్ళు చెప్పే వాళ్ళకి లోకువా. లిజన్, డోంట్ స్పాయిల్ మై మూడ్. గెట్ లాస్ట్. నాకు పేషెంట్స్ ముఖ్యం, వాళ్ళ జీవితాలు ముఖ్యం. నా జీవితం ఎటుపోయినా పర్వాలేదు, కానీ నువ్వు చెప్పేదేది నేను వినదలుచుకోలేదు. వెళ్ళిపో. గుణ,
ఒకే ఒక్కసారి మాట్లాడాలి గుణ. వినే ఛాన్స్ లేదు అంటున్నాను కదా. ఎందుకు విసిగిస్తావు? నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఇంకా నీ మాటలు ఎలా వింటాను? నా మీద అసహ్యాన్ని, కోపాన్ని ఒక్క క్షణం పక్కన పెట్టు. ఒక్కసారి నేను చెప్పేది విను. చెప్పడానికి నీకు లేకున్నా వినడానికి నాకు సిగ్గు లేదనుకున్నావా? నిన్ను వెళ్ళమంటున్నాను కదా. చాలాసార్లు నిందలు పడుతూ నోరు మూసుకొని వెళ్ళాను. కానీ ఇప్పుడు నువ్వు వేసిన నింద భరించడం నా వల్ల కాదు. నేనెవరితో నా పిల్లల్ని కన్నానని హేయమైన నింద వేశావు. అది నిందే నిజం కాదని నిరూపించుకునే అవకాశం ఇవ్వకుండా అసహ్యం, వెళ్ళిపోమన్నాం భావ్యం కాదు. మళ్ళీ మొదలు పెట్టావా? ఇదే ఆఖరిసారి కావచ్చు. ఆవేశం పక్కన పెట్టి వినే ప్రయత్నం చేయి. కుదరదు కుదరదు కుదరదు. ఉరిశిక్ష ఖాయమైన ఖైదీకి కూడా ఆఖరి కోరిక చెప్పుకునే అవకాశం ఉంటుంది. నువ్వేంటి గుణ, నా మీద ఎలాంటి నేరం నిరూపణ కాకముందే నింద వేసి నేరస్తురాల్ని చేసి సంజాయిషి కూడా చెప్పుకునే అవకాశం ఇవ్వకపోతే ఎలాగా? లేదు, నువ్వు వినాలి, వినిపించుకోవాలి, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి, నిజ నిజాలు ఏంటనేది తెలుసుకోవాలి. నీకు తోచిందనేసి నా బతుకు నాశనం చేస్తే సహించానేమో కానీ నా పిల్లల భవిష్యత్తుకి ఆటంకం కలిగే ఆపనిందలు వేస్తే భరించలేను. అందుకే నీతో మాట్లాడాలి కదా. ఏయ్! ఎక్స్క్యూజ్ మీ, నీ గోడు వెళ్ళగక్కుకోవడానికి ఇదేనా ప్లేస్? తన బాధతో మానసికంగా కృంగిపోయి తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ పేషెంట్ల ప్రాణాలు ముఖ్యమని ప్రొఫెషన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చి పేషెంట్ల ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వస్తే నువ్వు నీ పర్సనల్ విషయాలు మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తే ఎలా? కాస్త గుణాన్ని గుణాల బ్రతకనివ్వు, తన ప్రొఫెషన్ కి న్యాయం చేయనివ్వు. నేనేమి డిస్టర్బ్ చేయడం లేదు. డిస్ట్రాయ్ అయిన నా లైఫ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. డిస్ట్రాయ్ చేసింది ఆయన లైఫ్. నీ ఎక్స్ప్లెనేషన్స్, డిస్కషన్స్ ఇక్కడ చేయకు ప్లీజ్. సౌమ్య, వాళ్ళు భార్యాభర్తలు. వాళ్ళ పర్సనల్ విషయాలు నువ్వెందుకు జోక్యం చేసుకుంటున్నావు? వదిన అన్నయ్యని అడగటానికి వచ్చింది. నువ్వెవరివి కుదరదని చెప్పడానికి? నోరు మోయ్. ఎవర్రా భార్య? ఎవర్రా అన్నా వదినా? లేనిపోని వరుసలు కలిపి వాగావంటే మర్యాద ఉండదు. తనని వద్దంటూనే నువ్వెలా జోక్యం చేసుకుంటున్నావురా? అది కాదు గుణ. షటప్ శివ. ప్రతివాడు చెప్పేవాడయ్యాడు. సంధిస్తే నన్ను చవటగా భావిస్తారు. అందరూ మేధావుల్లా సలహాలిచ్చేవాళ్ళవుతారు. ఛీ! గుణ 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 గుణ, నా మాట విను. ఆగు గుణ. గుణ 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 ఆగు గుణ, ప్లీజ్ గుణ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు పేషెన్స్ గా లేకపోతే పేషెంట్స్ పరిస్థితి ఏంటి? ఆగు గుణ, కూల్ గుణ, కూల్. ఎవరో ఏదో అన్నారని నీ దారి మార్చుకుంటావా? నీ పర్మిషన్ లేకుండా వచ్చిన వాళ్ళకి భయపడి పారిపోవాల్సిన అవసరం నీకే ఉంది. నీ వర్క్ కి నేను కోఆపరేట్ చేస్తాను. ఐఎమ్ విత్ యూ గుణ. గుణ 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 ఆగు.